ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలం అందంగా ఉంది కదా. ఇది మలేషియాలోని పినాంగులో ఉన్న ఒక స్థలము, ఒక కొండల ప్రదేశము. అక్కడి నుండి మీతో మాట్లాడుచున్నాను. చాలా అందంగా ఉంది దేవుని యొక్క సృష్టి. ఇక్కడ నుండి చూస్తే ఆ పినాంగు ప్రాంతము, సముద్ర తీరము చాలా అందంగా తెలుస్తున్నది. అందులో ఒక ప్రాంతం నుండి మీతో మాట్లాడుచున్నాను. ఈ హిల్ ఏరియా, దీన్ని చూడ్డానికి అనేక మంది టూరిస్టులు వస్తున్నారు. మీరు మలేషియా వస్తే ఈ పినాంగుకి రావాలి, ఈ స్థలము చూడాలి, చాలా సుందరంగా ఉన్నది. సరే, దేవుడు ఈ దినం ఏం చెబుతున్నారు? నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనములో, నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారుడ, నా కుమార్తె, నేను నీతో కూడా ఉండి నీ ఎడల నేను చెయ్యబోవు కార్యము భయంకరమైనది. భయంకరమైన కార్యము చేయు దేవుడు. దాని అర్థం ఏంటంటే మనల్ని భయపెట్టు కార్యము చేయుట కాదు. మనము ఆశ్చర్యపడినట్లు ఇలా కూడా దేవుడు చేయునా? అటువంటి కార్యమును దేవుడు చేయునట. ఎవరి ద్వారా? మీ ద్వారా. మీతో కూడా ఉండి మీ కొరకు చేయుదును అంటున్నారు. చూడండి, అప్పట్లో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఉండి భయంకరమైన కార్యములను చేశారు. ఏమిటి? సముద్రమును రెండుగా చీల్చి దాని మధ్య నడిపించారు కదా. ఆ దృశ్యం భయంకరంగా ఉంది. వారిని వెంబడించిన శత్రువులను సముద్రంలో నశింపజేశారు కదా. అదొక భయంకరమైన కార్యము. అది ప్రజలను కాపాడుటకు, ఆశీర్వదించుటకు, వారి అవసరములను తీర్చుటకు భయంకరమైన కార్యమును చేశారు. ఇలా జరుగునా అని ఆశ్చర్యపడేటటువంటి కార్యము ఇప్పుడు మీ జీవితంలో కూడా జరగబోతున్నది. మిమ్మల్ని స్వస్థపరచుటకు, మీ అవసరములను తీర్చుటకు, మీకొక అద్భుతం చేయుటకు, మీ నిందను మార్చుటకు భయంకరమైన కార్యమును ప్రభువు చెయ్యబోతున్నారు. ఏదో ఒక కార్యమును గూర్చి కలత చెందుతున్నారు కదా. దాని పరిస్థితిని దేవుడి దినము మార్చబోతున్నారు. మీ కొరకు భయంకరమైన అద్భుతమును దేవుడు చెయ్యబోతున్నారు. మీ అవసరము సంధించబడుతుంది, మీ కొరతలు తీర్చబడును, మిమ్మును భయపెట్టే వ్యాధి మరుగైపోతుంది, మీ బిజినెస్లో ఆశీర్వాదమైన మార్గం తెరవబడును, మీ సేవలో మేలైన కార్యము జరుగును. మీరు ఏ కార్యంలో అద్భుతమును ఎదురు చూస్తున్నారో అందులో ఆశ్చర్యపడునట్లు ఒక అద్భుతమును ఈరోజు దేవుడు చెయ్యబోతున్నారు. విశ్వసించెదరా? అలాగైతే చెప్పండి, దేవా, మీరు నాతో కూడా ఉండి మీరు భయంకరమైన కార్యము చేయుదురు. నేను దాన్ని విశ్వసించుచున్నాను. ఈ దినము నాకొక అద్భుతమైన కార్యము చేసి భయంకరమైన కార్యము ద్వారా నన్ను ఆనందింపజేయుచున్న ప్రేమకై స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.